మినిట్స్ అయినా నా లైవ్లో ఉన్నారా ఫ్రెండ్స్? మా హస్బెండ్ అసలు బావా నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు బావా, లేకపోతే నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా. అదిగో చూడండి, మళ్ళీ నేను తెచ్చిన చికెన్ అంట, మళ్ళీ ఇది కూడా నా దాంట్లో అంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. రవి సుజాత ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ చూడండి ఎలా రియాక్షన్ ఇస్తున్నారు. మొన్న గొడవ చేసి మరీ తన ఛానల్లో అప్లోడ్ చేయించుకున్నారు ఫ్రెండ్స్. అదిగో చూడండి, మళ్ళీ నేను తెచ్చిన చికెన్ అంట, మళ్ళీ ఇది కూడా నా దాంట్లో అంట. ఫ్రెండ్స్ చికెన్ పకోడీకి మ్యారినేట్ చేసి పెట్టానని చెప్పాను కదా, ఇప్పుడే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. కూల్గా ఉందన్నమాట. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది. బాగా వేడైన ఆయిల్లో ఇది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందే తీసి పెట్టి ఉండాలి ఫ్రెండ్స్, అయినా వేసేస్తున్నాయి ఏం కాదు. అదిగో చూడండి, ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇలా వేసేసేయాలి అంతే. మ్యారినేట్ చేసి పెట్టింది మొత్తం మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్, నేను ఆ చికెన్ ఈరోజు వేసుకున్నాను. నిన్న వేయలేదు, నిన్న వేయడానికి నాకు కుదరలేదు. నో 10 days. నిన్న ఒక్కరోజు మిస్ అయింది, ఈరోజు వేసుకున్నాను అంతే. ఓ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కమెంట్స్ వస్తూనే ఉంటాయి వెనుక నుంచి, అవేం పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అవ్వాలి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బావా నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు బావా, లేకపోతే నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా. ఎందుకు ఫ్రెండ్స్ అన్ని మీరే పెట్టుకుంటారు? నువ్వు మాట్లాడకుండా ఉండు, నేను మా ఛానల్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకు తప్పు ఫ్రెండ్స్? అయితే మీకేంటి ప్రాబ్లం ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చాలా కష్టం తిరుగుతుంది చూడండి. అయినా కుకింగ్ తను ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు అర్థమైతలేదు. వేరే చూసారా ఫ్రెండ్స్, మాటలు తూటాలాగా వస్తూ ఉంటాయి తన దగ్గర నోట్లో నుంచి. దానికి కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే ఇవ్వను ఫ్రెండ్స్, నిజంగా ఇవ్వను. మీ పాపకి నేను పంపిస్తే కదా. ఒక్కసారి ఇలా చేసుకుందాము. ఫ్రై అవ్వకముందు దీన్ని కలపద్దు ఫ్రెండ్స్. కలిపామనుకోండి మొత్తం ఇట్లా ఏంటది ఏమంటారు, చల్లేసినట్టు వచ్చేస్తుంది, ఉదురు వచ్చేస్తుంది. అందుకే కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుదామన్నమాట. మార్నింగ్ నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్, లైవ్లో కూర్చున్నారు. మార్నింగ్ లైవ్ పెట్టారు, పెట్టిన తర్వాత మళ్ళీ లేస్తాం అది లేదు. లైవ్ బంద్ చేయగానే అందరు లైవ్ స్టార్ట్ చేస్తారు. ఇక ఫ్రెండ్స్ నాకు ఒకటి తెలియక అడుగుతాను, నేను లైవ్ పెట్టినప్పుడు కనీసం ఒక్క 10 minutes, కానీ 10 minutes ఎందుకు 2 minutes అయినా నా లైవ్లో ఉన్నారా ఫ్రెండ్స్? మా హస్బెండ్ అసలు అబ్బో అది కూడా జరసేపే. వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు రవి అన్న ఎక్కడ, రవి గారు ఎక్కడ, సార్ ఎక్కడ అని. వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే అతను కూడా ఒక అతను వచ్చిండు నిన్న లైవ్లో. తను కూడా అడిగారు సారీ. ఆ టైంలో తను తింటున్నారు అనమాట. తిన్నాకైనా మళ్ళీ రావాలి కదా ఫ్రెండ్స్ లైవ్లోకి. ఫేస్ చూపించాలి వచ్చి ఫ్రెండ్స్కి, అప్పుడే ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రవెన్ ఇలా ఉన్నారు, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. టార్చర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. హింస అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, నో తమిళ్ రవి సింగం లైవ్లోకి వెళ్తే తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరు రాలేరు, తను అలాగే అంటారు. కానీ లైవ్ లో వచ్చినప్పుడు హ్యాపీగా మాట్లాడాలి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సిస్టర్ లైవ్ లో
లైవ్లో ఉన్నారా సిస్టర్? ఉంటే వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయండి, వాళ్ళు ఇచ్చేయండి, వీళ్ళు ఇచ్చేయండి. ఇవే లైవ్ కంప్లీట్ అయ్యే వరకు ఇవే మాట్లాడతారు ఫ్రెండ్స్. అలా కాకుండా హ్యాపీగా ఏదైనా ఒక మంచి టాపిక్ తీసుకుని మోటివేషన్ లాగా లైవ్లో మాట్లాడచ్చు కదా ఫ్రెండ్స్. తనకు మాటలు చాలా వచ్చు కదా, నేనంటే స్లోగా మాట్లాడతానంట చెప్తున్నారు. మళ్ళీ లైవ్లో నీకు మాట్లాడడానికి రావట్లేదు అని అంటున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారు కదా, అదిగో ఫ్రై చికెన్ పకోడీ. వావ్, వెరీ నైస్ ఫ్రెండ్స్. మ్యారినేట్ వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. తను అలాగే మాట్లాడతాను. నో నో వండిన తర్వాత పెట్టద్దు ఫ్రెండ్స్. నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తీసుకురమ్మనండి ఫ్రెండ్స్ రవి గారిని. ఫుడ్ కార్పొరేషన్ అంట. కార్పొరేషన్ అయ్యో, మా హస్బెండ్ ని తీసుకురమ్మని చెప్పండి ఫ్రెండ్స్. ఫుడ్ కార్పొరేట్ వాళ్ళని. రవి గారు రెస్పెక్ట్ ఇస్తే తప్పేముంది ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. అమ్మో, ఈ వెక్కిరింతలు బాగానే ఉన్నాయి. ఇక్కడ వీడియో చేస్తుంటే ఇక్కడ చేయాలి కానీ అక్కడ 1000 కిలోమీటర్స్ దాటి ఎందుకు వెళ్ళాలి? మనం తనని ఏం అనలేం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ చికెన్ పకోడీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఈ చికెన్ పకోడీలో మనము ఆనియన్ కట్ చేసి నెక్స్ట్ లెమన్ డ్రాప్స్ ఇలా ఈ చికెన్ పకోడీ మీద అక్కడక్కడ 1-2 డ్రాప్స్ వేసి ఇలా మిక్స్ చేసి తింటూ ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ప్లేట్ తీసుకుంటాను ఉండండి. సూపర్ అయిపోయింది ఫ్రెండ్స్. పంజే కింద ఉంది కదా, ఇంకా చాలు. ఓకే, కొంచెమే ఉంది, వేసేస్తాం మొత్తం. ఇది చికెన్ 65 అంటే మనము వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతూ కుకింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ముందు రోజు రియల్ గా పెట్టాను చెప్పాను కదా. ఇందులో సాల్ట్, పసుపు, మళ్ళీ కారం, ధనియా పొడి, కొంత కార్న్ఫ్లోర్, పెరుగు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా నిమ్మరసం, వీటన్నింటిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. 20 మినిట్స్ తర్వాత బాగా ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసిన దాన్ని వేసేసుకోవచ్చు ఆయిల్లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆనియన్ అండ్ లెమన్తోని ఏం చేశాను, గార్నిష్ చేసేసాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము ఈ లెమన్ ఉంది కదా, ఇట్లా ఒకసారి ఇలా చేసేసి ఈ ఆనియన్ ముక్క ఇలా పెట్టుకొని ఇలా చికెన్ పకోడీ తినాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, మొన్న అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఎంత సింపుల్ అండ్ ఈజీ చికెన్ పకోడీ చేసుకోవడం. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే తినేస్తున్నాను, ఆగలేకపోతున్నా. వావ్, సూపర్. ఇట్లా కరిగిపోతుంది ఫ్రెండ్స్, అంత స్మూత్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇందులో స్పెషల్ ఏంటంటే నేను సాల్ట్లో నానబెట్టాను చికెన్ ఒక 15 మినిట్స్. సాల్ట్లో నానబెట్టి ఒక స్పూన్ వేసి సాల్ట్లో వేసి నానబెట్టాను. తర్వాత ఒక 2 టైమ్స్ అయితే కడిగేసాను అనమాట. సాల్ట్ వేసి నానబెట్టిన తర్వాత 15 మినిట్స్ తర్వాత డైరెక్ట్ అలాగే వేయకూడదు. సాల్ట్ వేసి 15 మినిట్స్ బాగా కలిపి ఉంచిన తర్వాత కడిగి 2 టైమ్స్ మళ్ళీ యూస్ చేయాలి చికెన్. జ్యూసీ ఉంది ఫ్రెండ్స్ ముక్క అయితే. నిజంగా ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు కమెంట్లో. సూపర్ ఉంది.
సుజాత మేడం గారు అంటారు మళ్ళీ. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ముందు 5 to 6 టైమ్స్ నీట్గా చికెన్ని కడిగిన తర్వాత సాల్ట్ వేసి 1 స్పూన్ నానబెట్టాలన్నమాట. 15 మినిట్స్ నానిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ నీట్గా కడిగి తర్వాత యూస్ చేయాలి. ఇది మ్యారినేట్ నేను ఎలా చేశాను తమిళ రవి సింగంలో వ్లాగ్ చేసినప్పుడు దాంట్లో అయితే పెట్టాను, చూడండి ఒకసారి. సూపర్ ఉంది. కుకింగ్ చేసుకుంటూ నేను మా హస్బెండ్ ఇద్దరు చికెన్ ఫ్రై చేసుకుంటూ ఈ చికెన్ పకోడీ మ్యారినేట్ చేసాం. ఎలా ఏమేమి వేసామనేది ఒకసారి చూడండి, మీకు అందరికీ అర్థమవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకొక మంచి మరిన్ని వంటలతోనూ బ్లాగ్స్తోనూ వీడియోస్తోనూ మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.